అండి ఇక్కడ మా చెల్లి మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ రోజు మేము మా చెల్లి మ్యారేజ్ డేని మేము ఏ విధంగా సెలబ్రేషన్ చేసాము అనేది చిన్న వీడియో అయితే క్లిప్ తీసాను. సో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా చిన్నమ్మ కూతురుతాను, మా చిన్నమ్మ కూతురుది 4th వెడ్డింగ్ యానివర్సరీ. ఇటు మా చెల్లి ఇంకో చిన్నమ్మ వాళ్ళ కూతురుది ఫంక్షన్ ఉండే, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళేసి వస్తుంటే అదే రోజు మ్యారేజ్ డే అని చెప్పేసి ఇక్కడ అందరు ఉన్నారు కదా. తను హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ అపోలోలో 2 భార్యాభర్తలు అయితే వర్క్ చేస్తారు. ఇటు మీరు అందరు ఉన్నారు కదా ఫ్యామిలీతో పాటు, అందరితో పాటు నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఫ్యామిలీ అందరితో ఉండేసి హ్యాపీగా మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ చేసుకుంది. తను మాకు అందరికీ ట్రీట్ ఇచ్చిందండి. అందుకే మేమందరం మా అక్క, మా బావ, నేను, మా చెల్లి వాళ్ళ ఆయన అందరం కలిసేసి ఇక్కడ తను ఒక సర్ప్రైజ్గా మేము కేక్ అయితే తెప్పించి, మ్యారేజ్ డే అనగానే కేక్ అయితే తప్పకుండా ఎవరైనా యానివర్సరీకి కట్ చేసుకుంటారు. సో మేమందరం కేక్ అయితే తీసుకొచ్చి ఇక్కడ మేము వాళ్ళిద్దరితో కేక్ అయితే కట్ చేయించాము. నెక్స్ట్ ఇక్కడ అందరము ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు వెళ్ళేసి వాళ్ళకైతే కేక్ అయితే తినిపించామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ తన మ్యారేజ్ అప్పుడు అందరము ఫ్యామిలీతో పాటు అందరం కలిసి ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ తన మ్యారేజ్ డేకి 4th వెడ్డింగ్ యానివర్సరీకి అందరు ఫ్యామిలీతో ఉండడం తనకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే మీరు అందరూ వెళ్ళొద్దు, అందరు నా మ్యారేజ్ డేకి ఉండాలని చెప్పేసి మరీ చెప్పేసి, నేను మీ అందరితో పాటు ఉండి మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను కదా, దయచేసి ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి మరీ చెప్పేసి అందరం అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి. అందరూ ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో, మా బావ, మా అక్క, మా చెల్లి వాళ్ళ ఆయన అందరూ వాళ్ళు వెళ్ళి కేక్ తినిపిస్తే ఫోటో దిగుతుంటే నాకేమో కొంచెం బాధ అనిపించింది. మా హస్బెండ్ ఇంకా 1 వీక్, ఇది దీపావళి రోజు వీడియో, తను దీపావళి ఉన్న 1 వీక్ ఉందన్న టైంలో తను రిటర్న్గా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. కానీ తప్పదు కదా, ఏం చేస్తాను, తను ఉన్నా లేకున్నా నా లైఫ్ అయితే ఇట్లా లీడ్ చేస్తూ ఒక సింగిల్ పేరెంట్గా అయితే ఏ విషయంలో అయినా ఇట్లా ఈ విధంగా అయితే మూవ్ అవుతూ వెళ్ళాలి. అంతే కదండి, తప్పదు కదా, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది, సో మళ్ళీ చూడండి.